అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప 2' ఇప్పటి వరకు 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకున్నా కూడా ఈ కలెక్షన్స్ అయితే తగ్గట్లేదు. ఇంకా 48 గంటల్లో ఓటీటీకి రిలీజ్ అయింది. ఈ చిత్రం 56వ రోజు కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు, నటీనటుల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సంచలనం సృష్టించిన 'పుష్ప 2' 620 కోట్ల షేర్, 1250 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన తొలి రోజే 294 కోట్ల భారీ ఓపెనింగ్స్ని అందుకుంది. అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 1000 కోట్లు, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు, 32 రోజుల్లో 1831 కోట్లను రాబట్టింది 'పుష్ప 2'. ఇప్పటి వరకు 850 కోట్లకు పైగా షేర్ని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 230 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింంది. ఈ మూవీ ఏరియాల వైస్ కలెక్షన్ ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 104.67 కోట్లు, సీడెడ్లో 35.65 కోట్లు, ఉత్తరాంధ్రలో 25.6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో 10.32 కోట్లు, గుంటూరులో 16.8 కోట్లు, కృష్ణాలో 13.16 కోట్లు, నెల్లూరులో 8.18 కోట్లు, కర్ణాటకలో 53.41 కోట్లు, తమిళనాడులో 34.86 కోట్లు, కేరళలో 7.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 388.42 కోట్లు, ఓవర్సీస్లో 127.27 కోట్ల చొప్పున వసూలు. కేరళ, తమిళనాడులో థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్కడ భారీ నష్టాలే వచ్చాయని అక్కడ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక 56వ రోజు వసూళ్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలు మాత్రమే రాబట్టింది. మరికొద్ది గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడంతో ఇక ఏ మేరకు లాంగ్ రన్లో వసూళ్లను రాబడుతుందో చూద్దాం.